హలో వ్యూవర్స్, నేను మా ఆయన కలిసి అరుణాచల పుణ్యక్షేత్రానికి పౌర్ణమి రోజు 14 కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణ చేసి దేవుడిని దర్శించుకున్నాము. చాగంటి గారు చెప్పిన మాట ఒకటైతే గుర్తొచ్చింది. మనం పైలోకానికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు ఒక గీత గీసి చెప్తాడంట, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఒకవైపు, వెళ్ళని వాళ్ళు ఒకవైపు అనేసి. అంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం అంతటి పుణ్యం అని ఆయన అర్థం. పుణ్యం కథ పక్కన పెడితే నాకైతే పుణ్యక్షేత్రాలు తిరగడం చాలా ఇష్టం. అక్కడ శిల్పాలు ఎంతో నేర్పుగా చెక్కిన స్తంభాలు అసలు చూసినంతకే చూడాలనిపిస్తుంది. తనివి తీరదు అసలు ఎంత చూసినా కూడా. అందుకే అన్నాను, పుణ్యం పక్కన పెడితే పుణ్యక్షేత్రాలకు తిరిగినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఇక గర్భగుడిలోకి అడుగు పెడుతూనే పౌర్ణమి రోజు కాబట్టి అలంకరణ అయితే చాలా చాలా బాగుంది. పౌర్ణమి రోజు వెళ్తే కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ గుడి మొత్తంగా తిరిగి చూసే అవకాశం అయితే ఉండదు. విడిగా తిరగడానికి అనుమతి ఉండదన్నమాట. మొత్తం లైన్ ప్రకారమే వెళ్ళాలి. మీరు గుడి మొత్తం ప్రశాంతంగా కూర్చొని చూడాలంటే నార్మల్ టైంలో వెళ్తేనే మంచిది. గిరి ప్రదక్షిణకి వెళ్ళాలంటే పౌర్ణమి రోజే మంచిది. ఎందుకంటే నార్మల్ రోజులు వెళ్తే దారి కనుక్కోవడం కష్టం. గిరి చుట్టూ ప్రదక్షిణ అదేమి అడవి గుడి అలా ఏమీ ఉండదు. మొత్తం మనం ఊర్లో రోడ్డు పైన తిరుగుతున్నట్టే ఉంటుంది. అంతా ఊర్లోంచే తిరగాలి కాబట్టి దారులు కనుక్కోవడం కష్టమైపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఈయన నేను ప్రశాంతంగా తిరిగాం. పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి నడవటానికి కొద్దిగా కష్టం అనిపించినా కూడా, అది కూడా ఆఖరిలో, కానీ పూర్తిగా కష్టమైతే అనిపించదు. మంచిగా సాగింది. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే కష్టమైపోతుంది. అలా తీసుకెళ్ళాలి అనుకుంటే ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. గిరి ప్రదక్షిణకి ఆటోలో ఎక్కి తిరిగేయచ్చు. కానీ దారి పొడవునా కొన్ని గుళ్ళు గోపురాలు అయితే ఉంటాయి. అవి కూడా దర్శించుకుని ప్రశాంతంగా తిరగాలి. అప్పుడు కొంచెం క్రౌడీగా ఉంటుంది. ఇక నార్మల్ టైంలో వెళ్ళారంటే అన్ని గుళ్ళు, దారిలో 9 లింగాలు ఉంటాయి, 9 గుళ్ళు, ఇంకా వేరే అమ్మవారి గుళ్ళు, వెంకటేశ్వర స్వామి, చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి. అవి కూడా చిన్న గుళ్ళు అంటే అప్పుడు కట్టిన గుళ్ళు అయితే కాదు, పాత గుళ్ళే అవి కూడా. అన్నీ కూడా ప్రశాంతంగా తిరిగేసి దర్శనం చేసుకోవచ్చు. దారిలో నడుస్తున్నప్పుడు తీగలు అయితే కనిపించాయి. నాకు తీగలు అంటే చాలా ఇష్టం. హెల్త్ కూడా చాలా మంచిది. ఇయర్లో ఒక్కసారి మనకి దొరుకుతాయి కాబట్టి అస్సలు వదిలిపెట్టను. ఇక పౌర్ణమి రోజు మనం నడిచినంతకి దారి పొడవునా అన్నదానాలు, నడవలేక కాళ్ళు నొప్పులు వస్తే మసాజర్లు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. దారి పొడవునా ఉచిత అన్నదానం, మంచినీళ్ళ సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం అంతా చాలా బాగా ఉంటుంది. కొంచెం నీట్నెస్ తక్కువ. పౌర్ణమి రోజు కదా మేము చూసినప్పుడు, జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి మెయింటైన్ చేయడం కష్టం అయిపోయిందేమో. ఇంకా ఆడవారికి ముఖ్యమైన విషయం, దారి పొడవునా షాపింగ్స్ చాలా ఉంటాయి. తక్కువకి పూసల దండలు ఇవన్నీ కూడా దొరుకుతాయి.